వివరణ ఇవ్వట్లేదు, జస్ట్ మీకు శాంపుల్గా నేను చెప్తూ ఉన్నాను. తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఈ రోజున సంఘమే కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఈ రూతు గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి భావన మనం లోతుగా అర్థం చేసుకుంటే, రూతు బోయాజు ద్వారా తన కుటుంబాన్ని రూతు ఎలాగైతే కట్టుకుందో, ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా మన కుటుంబాన్ని మనం కట్టుకుని ఒక దినాన ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలని ఈ యొక్క విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సేవకులుగా, సంఘముగా మీకు తెలియజేస్తున్నటువంటి మాట, మొదటగా ఒక మంచి విషయములో ఆసక్తి కలిగి మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఒక భక్తుడైనటువంటి దావీదు మహారాజు మందిరం కట్టడానికి ఎంత ఆసక్తి కలిగి చూపించాడో, ఈ రోజున సంఘము ఉన్నటువంటి మనము కూడా సంఘాన్ని కట్టుకోవడానికి, సంఘము ఒక కుటుంబంగా కట్టబడడానికి బోయాజు ద్వారా ఏ రీతిగా అయితే రూతు కట్టబడి ఉందో, ఈ రోజున రూతు స్థానంలో ఉన్నటువంటి నీవు యేసుక్రీస్తు ద్వారా సంఘముగా కట్టబడాలి, ఒక కుటుంబంగా కట్టబడి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని ఈ రెండో విషయాన్ని మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మన అందరము కూడా అలాగే ఉండాలని మూడో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలను మనం చూసుకున్నట్లయితే కనుక, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే కనుక, మౌనముగా ఉన్నాయట మరొక దిక్కు నుండి వచ్చిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరులో ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య లేఖనాలను మనం తేటగా ఆలోచన చేస్తే చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, సంఘములో అనేక మంది వస్తారు. సంఘములో అనేక మంది వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, తమ్ముడు ఉన్నాడు, ఫ్యాన్ వాయిస్తున్నాడు, చెల్లెళ్ళు ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఇంకా అనేక మంది ప్రార్థన చేస్తారు. సంఘంలోకి వచ్చిన తర్వాత మన పనులు మనం చేయాలి. దైవ సేవకుడు ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా మనము శిరస వహించి ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉంది. అలాగూ శిరస వహించకుండా ఆయన చెప్తే నేను చేయకపోయిందిలే, ఆయన చెప్తే నేను పాడటం ఏంటి, ఆయన చెప్తే నేను ప్రార్థన చేయకపోయింది అని ఒక ఆలోచన అయితే కలిగి ఉంటే అక్కడ ఏమైపోతుంది పరిస్థితి అంటే కనుక, దేవుని సేవకుడు చెప్పినట్లుగా చేయకపోతే కనుక వారు బయటకు త్రోయబడతారో, ఖచ్చితంగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో ఆ స్థలంలో మరొకరిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందండి. ఈరోజు నా సంఘాల్లో చాలా విషయాలు ఇలాగే జరుగుతుంది. దేవుని సేవకులు చెప్తే వినకుండా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఏమన్నా గద్దింపు వస్తే కనుక ఆ గద్దింపుకి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నట్లుగా కొన్ని విషయాలు మనకు వినబడుతున్నాయి, చూస్తూ ఉన్నాం కూడా కొన్ని సంఘాల్లో. ఈ రోజున దేవుని వాక్యం కూడా అదే చెప్తూ ఉంది. ఇదిగో మొత్తకే వచ్చాడు, ఎస్తేరు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రార్థన చేయి, ఇదిగో యూదులందరినీ చంపబోతూ ఉన్నారు, ఏ విషయమైనప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకపోతే ఇప్పుడు నువ్వు రాని అనేటువంటి స్థానంలో ఉన్నావు కాబట్టి నేను రాని కదా నన్ను ఎవరు ఏం చేయాలనుకున్న ఒకవేళ మౌనంగా ఉంటే నీ ద్వారాగా కాకపోతే పరిపూర్ణ ద్వారా దేవుడు కార్యం చేస్తాడని కొద్దిగా హెచ్చరించడం దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనకు తెలియచేయబడుతూ ఉందండి. ఏ విషయమైనా మంచి పని చేసేటప్పుడు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఈ వాక్య లేఖనం ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం చెడు ఆలోచన, చెడు ఉద్దేశం కలిగి మనం పని చేయాలంటే కనుక ఒక్క కార్యం జరగదండి, ఒక్క కార్యం జరిగే అవకాశం లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అందుకనే మంచి ఉద్దేశము, మంచి ఆలోచన కలిగి దైవ సేవకులు మిఖాయేలు గారు తనకు కలిగి ఉన్న దాంట్లో ఈ రోజున దేవుని సేవకుని పిలిపించాలి, ఈ రోజున నా సంఘములో ప్రార్థన చేయాలి, ఈ రోజున సేవకులుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను చూస్తూ వచ్చాను. వచ్చినటువంటి సేవకులు కూడా చూడాలని ఒక ఆతృత, ఒక ప్రేరేపణ ఆయనలో కలిగి ఉంది. కాబట్టి ఈ రోజున దేవుని సేవకులుగా మన అందరం
ఇంత రీతిగా ఆయన ఖర్చు పెట్టి ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. ఆయన చేసే మంచి పనిని బట్టి ఆయన చేసేవాడు ఎవడో లేడని ఈ రోజున వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడికో పోయే దేశం అవన్నీ స్వార్థ చేస్తూ వస్తున్నాడు. ఈయనకి ఎంత ఓపిక ఎక్కడదని నేను అనుకుంటూ ఉంటాను. నా మీద పెద్దవాళ్ళు అంత ఇష్టపడే స్వార్థ ప్రకటిస్తూ ఉంటే మేము చిన్నవాళ్ళమైనప్పటికీ కూడా స్వార్థ చేయలేనటువంటి పక్షంగా మేము ఉన్నామని ఈరోజు సభాముఖంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, అంత పరిస్థితుల్లో కూడా ఆయన ఇష్టపడి ఆయన స్వార్థకి వెళ్తూ ఉంటే దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న అనుభవాలు ఈరోజు మనందరం ఇక్కడ కూడి ఉన్నామంటే ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేస్తున్నటువంటి మంచి ఉద్దేశాలు, ఆయన స్వార్థ ప్రకటించాలి. ఆ స్వార్థను బట్టి నా ప్రజలందరూ క్రీస్తు రాజ్యంలో ఉండాలి. ఏ ఒక్కరు నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు ఉండాలని ఆయన ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా ఆయన నిత్యము కూడా దేవుడు ఆయన కాపుదలు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది విషయాలు మన హృదయంలో ఫలింపచేయును గాక. యేసు గారు రెండవ ప్రసంగము, యేసు గారు వారు కూడా 9 నిమిషాలే ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపిణను గొప్ప తండ్రి, నీ ఘనమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామమునకు లెక్కింపలేని కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో ఈ యొక్క సమయంలో ఇటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించిన దేవా, మమ్మల్ని అందరినీ కూడా ఏర్పరచుకుని నీ యొక్క నామానికి మహిమకరంగా ఈ యొక్క సభను జరిగిస్తున్నందుకు నీకే లెక్కింపలేని కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నైనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క స్థలం ఏకీభవించిన ప్రతి వారిని నీ యొక్క దాసులను దైవ సేవకులను సేవకురాళ్ళను మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. మీరు ప్రతి వారికి ఇచ్చినటువంటి ప్రతి వారి యొక్క సంగమలను పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, మీరు ఇచ్చినటువంటి మన దైవ దాసులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంగమలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, మేమందరూ కూడా కలిసి నీ పని చేయడానికి, మేమందరూ కూడా కలిసి నీ యొక్క సువార్తను ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి. ఇదిగోనైనా నశింపబడుతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడడానికి నీ కృపను చూపించండి. ఇదిగో ప్రభా, శాంతి భద్రతలను ఈ ప్రదేశంలో విధించండి. ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, సిద్ధపరచబడినటువంటి గుంపులో మేమందరం కూడా ఉంచబడడానికి సహాయం చేయండి. ఎవరైతే ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, వ్యాధులతో, ఇబ్బందులతో వస్తూ ఉన్నారో వారి యొక్క సమస్యలను, ఇరుకులను, వ్యాధులను, ఇబ్బందులను మీరే తీర్చివేయండి. ఇదిగోనైనా మాకు కావాల్సినటువంటి జీవాహారాన్ని మీరే మా అందరికీ విరిచి వడ్డించే సహాయము దయచేయమని, మా ఒక చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి నాకంటే పెద్దలు అనుభవం స్థలంలో కూడినారు. మరి నేనైతే చిన్నవాడిని, నేను ముందు ప్రసంగించడానికి కూడా సరిపోయేటువంటి వాడిని కాదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా ఈ యొక్క సభలో పాల్పంచుకున్న ప్రతి వారికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మార్కు రాసిన సువార్త మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము నుంచి మనము చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము నుంచి మనము చదువుకుందాం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకుడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో
వాసన చేసేవాడు సంఖ్యలతోనైనను ఎవడనో వారిని బంధింపలేకపోయెను. పలుమార్లు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వారు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన కనుక ఎవడు వారిని సాధుపరచలేకపోయెను. 6వ వచనం కానించి మనం చదువునట్లయితే, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నాను. చాలండి. అయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో కనుక పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనకి ఏమి కనబడుతూ ఉన్నదంటే, ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుడు దేవునికి ఎదురుగా వెళ్ళి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నారట ప్రియులారా. ఎందుకంటే గమనించండి, ఆ ఒక మనిషి తనంతట తాను వెళ్ళడం లేదు, కానీ తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అట్టి విధముగా పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ యొక్క భూలోకములో తన యొక్క సువార్త పరిచర్యను జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి శ్రమలు కూడా వెలిగినారట ప్రియులారా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచర్యలు కూడా ఎల్లప్పుడూ కూడా ఏం చేసేటువంటి వారంటే, ఎక్కడ ఆయనను హింసించాలి, ఎక్కడ ఆయన మీద తప్పు మోపాలి, ఎక్కడ ఆయనను మనము బంధించాలి అనేటువంటి ఒక ఆలోచన చేత వాళ్ళు కొనసాగేటువంటి వారట ప్రియులారా. అయితే గమనించండి, ఆయన ఒక సువార్త పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క భూలోకంలో ఎవరికి కూడా భయపడకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నీతిగా ఎంచుకుని ఆయన నీతిగా బ్రతికి ఉన్నాడు, పరిశుద్ధముగా జీవించి ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి పరిచర్యను, నమ్మకమైనటువంటి పరిచర్యను ఆయన యొక్క భూలోకములో జరిగించి ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అయితే గమనించండి, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారంటే, గెరాసేనుల అనేటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉండి ఉన్నాడని ప్రియులారా. ఆ ఒక వ్యక్తి ఎటువంటి వాడంటే, దెయ్యము పట్టినటువంటి వాడై, అపవిత్రాత్మ పట్టినటువంటి వాడై, వాడు ఎల్లప్పుడూ కూడా సమాధులలో సంచారం చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా దుస్తులు లేకుండా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుని తనకు తానే గాయం చేసుకొనొచ్చు వాళ్ళు విచ్చలవిడిగా అతను జీవించేటువంటి వాడు ప్రియులారా. అయితే గమనించండి, ఇదంతయు కూడా కేవలము ఆ ఒక వ్యక్తి తన యొక్క సొంత ఆలోచన, సొంత నిర్ణయము చేత చేయడం లేదు, కానీ అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అట్టి విధముగా పనిచేస్తూ అతనిని అట్టి విధముగా పట్టి పీడిస్తూ ఉన్నదట ప్రియులారా. అయితే గమనించండి, అక్కడ ఉన్నటువంటి మనుషులెవరిని కూడా అతనిని నెమ్మది పరచాలని చూస్తూ ఉన్నారు, కానీ వారి వల్ల ఏమీ కూడా కావడం లేదు. అయితే గమనించండి, ఇప్పుడు ఒక అపవిత్రాత్మ ఎవరికి భయపడతా ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎప్పుడైతే చూస్తా ఉన్నదో, ఆ ఒక మనుషుడు ఎప్పుడైతే చూస్తా ఉన్నాడో, వెంటనే ఆ ఒక మనుషుడిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ భయపడుతూ ఏమనంటా ఉన్నదంటే, ఇదిగో సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోము అనేటువంటి మాటలు ఆ ఒక అపవిత్రాత్మ పలుకుతా ఉన్నదని ప్రియులారా. ఎందుకు గమనించండి, ఆయన సర్వలోకాన్ని సృజించినటువంటి వాడు. ఈ ఒక లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మీయం కూడా ఆయనకు భయపడుతూనే ఉన్నది. గమనించండి, అక్కడ ఉన్నటువంటి అపవిత్రాత్మ దేవునికి భయపడుతూ దేవుని యొక్క సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నట్లుగా మనకు కనపడతా ఉన్నది ప్రియులారా. ఎందుకంటే గమనించండి, ఈ ఒక లోకంలో ఉన్న ఏదైనానో సరే ఆయనకు భయపడవలసినదే. ఈ ఒక లోకంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినను సరే ఆయన వంగిపోవలసినదే. ఈ ఒక లోకంలో ఉన్నటువంటి ఎటువంటి కష్టమైనను సరే ఆయన ఎందుకు రాగానే అది తీరిపోవలసినటువంటిదే ప్రియులారా. ఎందుకంటే ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. గమనించండి, ఈనాడు ఈ యొక్క క్రైస్తవ జీవితాలను జీవిస్తున్నటువంటి మన యొక్క కుటుంబాలలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి ఇరుకుల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. లేదంటే దైవ దాసులు చేస్తున్నటువంటి పరిచర్యలలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ప్రియులారా. అయినను సరే దేవుడే వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి పట్ల, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకము, దేవుడి మీద వారు ఆధారపడుతున్నటువంటి జీవితమును బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే వారిని ముందుకు కొనసాగింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ఆయన మీద మనము నమ్మిక ఉంచి ఆయన మీద మనము భారం వేసి మనము ముందుకు కొనసాగినట్లయితే
మార్గంలో మనం వెళ్ళాలో ఆయన మనకు తెలియజేస్తాడు. ఎటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలో ఆయన మనకు తెలియజేస్తాడు. ఎటువంటి కష్టముల గుండా మనం వెళ్తూ ఉన్నామో ప్రతి ఒక్క కష్టము నుండి ఎలా మనం బయటికి విడిపించబడాలో ఆయన మనకు తెలియజేసి తన యొక్క దక్షిణ హస్తము చేత మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే గమనించండి, ఆనాడు ఆ ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి పీడింపబడుతున్నటువంటి మనుషుడిని దేవుడు ఏమి చేసి ఉన్నారంటే బాగు చేసి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు. అతని యొక్క జీవితాన్ని బాగు చేసి అతనికి సరి అయినటువంటి జీవితాన్ని ఇచ్చి ఉన్నారంటే ప్రియులారా. ఈనాడు మన యొక్క జీవితాలలో ఉన్నటువంటి సమస్యల నుండి కూడా దేవుడు విడిపించగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు, మనలను సమర్థవంతులుగా చేయగలిగినటువంటి వాడు, మన యొక్క పరిచర్యలను మన యొక్క సంఘాలను దీవించేటువంటి దేవుడు. కాబట్టి మనకు చేయవలసినటువంటి ఏమిటంటే ఆయన మీద నమ్మిక ఉంచి, ఆయన మీద ఆధారపడి, దేవుడి మీద ఆధారపడి ఆయన జీవిస్తున్నటువంటి మార్గంలో ప్రయాణం చేయడమే. ఎప్పుడైతే ఆ మార్గంలో దేవుని యొక్క మాటకు మనకు విధేయత చూపుతూ దేవుని యొక్క మాట మీద ఆధారపడి ముందుకు కొనసాగుతామో దేవుడు మనల్ని దీవించి మన యొక్క పరిచర్యలను మనలను ముందుకు కొనసాగించేస్తారని నేను ఈ ఒక సభాపూర్వకంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును కనుక ఆమేన్. ఈ యొక్క సమయం ఇచ్చిన గారికి వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుడి వచ్చిన దైవజనులకు దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. పెట్ట కొంచెమైన కోత కనమన్నట్టు మరి యేసు చక్కటి వర్తమానం ఇచ్చినందుకు చప్పట్లు కొట్టండి అందరినీ. దేవునికి మహిమ కలిగిన గాక. ముందుగా మరి జోజీరాజు గారు కూడా చక్కటి వర్తమానం ఇచ్చారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నెక్స్ట్ ఎవరిచ్చినా సరే ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే 10 నిమిషాలు, ఎందుకంటే ఎదుటి వారికి సమయం ఇవ్వాలి కనుక, సమయం సద్వినియోగం చేసుకోవాలి కనుక ఆ సమయం మీరందరూ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. నెక్స్ట్ మన మధ్యన ప్రభాకర్ రావు గారు ఉన్నారు, వచ్చి 10 నిమిషాలు వాక్యం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వారు వస్తున్నప్పుడు చెప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. మొదటిగా తండ్రి దేవునికి, ప్రభు యేసుక్రీస్తు వారికి, కూడి వచ్చిన సేవకులకు, సంఘ సభ్యులకు, ప్రాముఖ్యంగా మిఖేల్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి యొక్క బంధుమిత్రాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిచర్య కొరకు మనమందరం కూడా ప్రార్థించాము. కనుక ఈ యొక్క కూడికను ఆశీర్వాదకరంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ఈ అంశంలోకి వెళ్ళే ముందుగా నేను ఒక పరిచయం చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎటువంటి వాడినో ముందుకు తెలియపరచకపోతే మొదటిసారి ఇక్కడికి తీసుకొచ్చాను మా అన్నయ్య గారు. కనుక నన్ను ఎరిగినటువంటి వారు మోజేష్ గారు కూడా ఉన్నారు కదా, మా సిస్టర్ గారు కూడా ఉన్నారు. తాడేపల్లి వాస్తవం, నాది తాడేపల్లి కూడా సిబ్రాయిపేట బస్ స్టాండ్ పక్కనే. కనుక నేను ఆర్మీలో 22 సంవత్సరాలు చేసి 99లో కార్గిల్ యుద్ధం చేసిన తర్వాత 2000లో నేను రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. నేను 1979లో ఆర్మీకి వెళ్ళినప్పుడు 1980
1981 నుంచి కూడా ప్రతి సంవత్సరం 3 రోజులు నా సొంత ఖర్చుతో మీటింగ్లు జరిపించి అందరికీ భోజనాలు కూడా సిద్ధపాటు చేసి 40 సంవత్సరాలు పోయిన సంవత్సరం మే నెల, ఎందుకంటే ఎలక్షన్ వల్ల కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ ఏప్రిల్లో జరగాల్సిన మీటింగ్ మే నెలలో పెట్టాను. మన పెద్దపల్లిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఆ స్కూల్ గ్రౌండ్లో పోయిన సంవత్సరం 40 వార్షిక సువార్తలు జరిపించడం జరిగింది. ఈ సంవత్సరం పెట్టడానికి కొన్ని అడ్డంకాలు ఎదురైనవి. గత 3 సంవత్సరాలుగా నేను పెద్దతాడిపిల్లో జగన్ కాలనీలో సువార్త ప్రకటిస్తున్నాను. కొత్తగా స్టార్ట్ చేశాను. అక్కడ ఒక ఇల్లు తీసుకుని అక్కడ సువార్త ప్రకటిస్తూ 2 స్థలాలు తీసుకున్నాను. అంటే ఒక స్థలం అయితే చర్చికి నిర్మాణానికి బాగుందని చెప్పి సెంటున్నర 2 స్థలాలు తీసుకుని ఆ 3 సెంట్లు నిర్మాణం జరిపించాలని మన జనవరి 1వ తారీఖుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి హిందూ కుటుంబాలు ఏవైతే ఉన్నావో అవన్నీ అబ్జెక్షన్ పెట్టి ఒక లెటర్ రాసేసారు. కలెక్టర్ వరకు లెటర్ రాశారు. ఈ చర్చ ఇక్కడ పెట్టకూడదు, నిర్మాణం జరగకూడదు, ఎవరిని అడిగి కడుతున్నారు, ఎలా కొన్నారు, ఈ స్థలం కొనడానికి కానీ అమ్మటానికి కానీ ఏర్పలేదని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాసి అబ్జెక్షన్ పెట్టారు. కనుక దాని వరకు నేను ఇప్పుడు వరకు ప్రార్థనలు పెట్టి అనేక మంది ప్రార్థనల ద్వారా ప్రస్తుతానికి అది ఎలా జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి మరి నాయకులు అన్నవరం గారితో మాట్లాడి చర్చ్ అయితే కట్టని కానీ ఇల్లేనా నిర్మించుకుంటానని చెప్పి ఒక హాల్ ఒక చిన్న గది పెట్టుకుని ఒక హాల్ పెద్దగా హాల్ చేసుకుని మిగతా 3 సెంటున్నర స్థలంలో భవిష్యత్తులో దాన్ని జగన్ గారు రాకపోతారా వచ్చిన తర్వాత కట్టబోకుండా అని ఆలోచనతోటి దాన్ని అలా ఆఫ్ చేసి ప్రస్తుతానికి పునాదుల లెవెల్లో లేపాను. కనుక మీ అందరూ ప్రార్థనకు అవసరం ఉంది. ఇప్పుడు కూడుకున్నటువంటి అందరూ కూడా తమ్ముడు అనార్థంగా మాట్లాడాడు. అంత అనుభవమైనటువంటి నేను మాత్రం కాదని చెప్తాను. ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని బైబిల్ గ్రంథంలో 2-3 సార్లు చదివేసిన, ఆర్మీలో ఉండి చదివేసిన, ఇక్కడికి వచ్చిన చదివేసిన, మరి 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయినా ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది. కనుక అంత చిన్న వయసులో కూడా అంత అనార్థంగా మాట్లాడంటే వయసు నాకు 64 సంవత్సరాలు వచ్చినా ఇంకా నేను చిన్నపిల్లవాడిని. 64 సంవత్సరాలు వచ్చినా నేను ఇంకా చిన్నపిల్లవాడిని. కనుక నాకు అంత టాలెంట్ పర్సన్ మాత్రం నేను కాదు. అంటే దేవుడు ఇక్కడ నిలబెట్టి ఏ వ్యక్తి నిలబెట్టినా, అనామకులు నిలబెట్టినా, ఎలా నిలబెట్టినా అధ్యక్ష అని మాట్లాడాల్సిన అవసరం మీకుంది. అధ్యక్షుడిగా నేను ఇక్కడ నిలబడిన అవసరం నాకుంది. దేవుడు ఏది మాట్లాడుతాడు అది సత్యమే మాట్లాడుతాడు. కనుక అసత్యం ఇప్పుడు మాట్లాడు కనుక మరి ఆ మాటలు నా నోట్లో దేవుడు పలికిస్తాడని నేను ప్రార్థన చేసుకుని వాక్య భావనలోకి వెళ్ళిపోతాం. దయచేసి ఏదైనా మరి నేను ముందుగా మా పరిచయం చేస్తున్నాను కనుక నా పేరు ప్రభాకర్ రావు అండి. నా పేరు ప్రభాకర్ రావు కనుక గుర్తుపెట్టుకోండి. నా కొరకు, నా సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి 15 మందే నా సంఘము. అయినా నేను 1000 మంది కావాలని ఆలోచన చేయట్లేదు, కానీ ఒక్క వ్యక్తి అయినా రక్షణ పొందాలనే ఆలోచన నా సంఘం. అందుకే ఎక్కడున్నా దేవుడు నన్ను నడిపించాడు, అన్ని ప్రాంతాలు నడిపించాడు, మనందరూ కూడా నడిపించాడు. ఆనాడు ఇశ్రాయేల్ని ఎర్ర సముద్రం దాటించాడు, ఈనాడు మిమ్మల్ని కూడా 2 సార్లు దాటించాడు. ఆ సముద్రం ఏంటంటే కరోనా సముద్రం. ఏ సముద్రం అది? కరోనా సముద్రంలో దాటించాడు. అది కనిపించే సముద్రము, ఇది కనిపించని సముద్రము. దీని పక్కకు ఎంతమంది అల్లారో మీకు అందరికీ తెలిసిన విషయం కదా. అయితే నేను ప్రార్థన చేసిన వాక్య పదవికి వెళ్ళిపోదాం, ప్రార్థించుకుందాం. కృపగా మన తండ్రి దయగల మధ్యవ మహిమ స్వరూపి జీవాధిపతి సకల జీవులను పరిపాలించి బాగా స్తోత్రాలు. కాలమంతట్లో కూడా మమ్మల్ని తన కాచి దాచి కాపాడి మీరు ఎక్కడ చోట వచ్చి ఏ రీతిగా ఈ యొక్క సంఘాన్ని తీసుకొచ్చి ఈ వర్తమానం ఎత్తించడానికి నీ బిడ్డలను ఎంతగా వాడబడుతున్నారో, ఎందుకు వాడబడుతున్నారో, ఎవరి కొరకు వాడబడుతున్నారో అది తండ్రి మీకు లెక్క అప్పవలసిన అవసరం కలిగి ఉన్నాం. కనుక నేను మీ చరిత్రలో నిలబెట్టి మాట్లాడే ప్రతి మాటను మేము ఆ యొక్క హృదయంలో ఫలించాలి. ఆయన మీ యొక్క సన్నిధానంలో మేము ఉండాలి, పరలోకంలో ఉండాలని ఆసక్త అని ఆయన ఇదే కలిగించి మాకు అందరికీ కూడా దయచేయమని చెప్పబడే ప్రతి అంశమును నీ బిడ్డలుగా మాకు కావాల్సినటువంటి నేను మంచి ఆహారంగా మేము భుజించే అవసరం కలిగి ఉన్నాను. కనుక మీ చిత్తమైతే ఇక పాఠాన్ని ముందే నడిపించే సామర్థ్యత నాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్య భాగంలో వెళ్ళిపోదాం.
ప్రభునందు దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే అనాది సంకల్పంలో మనుషులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఆ ధన్యత ఇక్కడ అందరూ కూడా పొందుకున్నారని నాకు తెలుసు. కనుక ఒక సంఘంలో ప్రవచించడం వేరు, సువార్థికుల మధ్యలో ప్రవచించడం వేరు. ఎందుకంటే సువార్థికులకి అన్ని విషయాలు తెలుసు, వాళ్ళకి చెప్పవలసిన అవసరత లేదు. అనుభవంతో కూడినటువంటి వాళ్ళు నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వారు. కనుక ఎన్నో సంవత్సరాలుగా సువార్త ప్రకటిస్తున్నాను, ఎంతోమంది నడిపిస్తున్నాను. అయితే నేను 40 సంవత్సరాలు సువార్త చేసిన ఎంతమంది మాత్రమో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆ 3 రోజులు మాత్రమే సువార్త ప్రకటిస్తూ అనేక మంది సువార్తకులను తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కూడా సువార్తలు పెట్టి 3 రోజులు భోజనాలు పెట్టి మరి తర్వాత వాళ్ళందరూ ఎవరితో కలిసేవాడు కాదు. నేను వచ్చేసి 100 చదువుకున్నాను. ఎందుకంటే ప్రతి జిల్లాలో కృష్ణా జిల్లా, అలాగే మరి ఇంకా వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారు అక్కడ పెట్టేసేవాడిని 3 రోజులు. నా సొంత ఖర్చుతో వ్యాన్లు తయారు చేసి వెళ్ళిపోయి. అందరికీ తెలుసు, మన సహోదరుడు మోనీష్ గారికి అలాగే అన్నగారికి కూడా నాకు తెలుసు ఈ విషయాలు. అయితే ఏదేమైనప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన ద్వారా, అంటే ఆయన ఎవరి ద్వారా ఎన్నుకోబడతారో, ఎలా ఎన్నుకోబడతారో, ఎందుకొరకు ఎన్నుకోబడతారో దాన్ని నెరవేర్చే బాధ్యత మన పైన ఉన్నది. కనుక ఈ బాధ్యత ఇప్పుడు మిఖాయేలు గారు నెరవేరుస్తున్నారు. ఎవరు నెరవేరుస్తున్నారు? మిఖాయేలు గారు నెరవేరుస్తున్నారు. నిజంగా ఎంత సంతోషపడి ఎంత చక్కని ఆదాయాన్ని కట్టుకోవడానికి ఈ నా చర్చ ఎలా జరుగుతుందా, ఎలా ఉండగలదా, ఎలా కట్టగలదా అనే ఆలోచన వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఎన్నో చర్చలు జరుగుతుంటాయి, కొన్ని సమస్యలు, చాలా భయంకరమైన సమస్యలు వస్తాయి. దీనికి కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజాల మధ్యన చర్చ నిర్మాణం అంటే చాలా మరి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆటోమేటిక్గా ఇది జరగడం, చర్చ అనగానే చాలా సమస్యలు వస్తాయి. వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళినటువంటి మహాదేవునికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఏదేమైనప్పటికీ మరి మోషే గారి ద్వారా రాయబడినటువంటి పంచకాండాల్లో ద్వితీయ కాండము 28వ అధ్యాయము 1వ వచనమును మనం చూసినట్లయితే 28వ అధ్యాయము 1వ వచనం చదివించండి. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలనియు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించాలని. ఎంత చక్కని మాట మోషే గారు మన కొరకు వ్రాయించబడ్డ ఈ మాటలు. ఎవరి మాట వినాలో మనం, ఎవరి మాట వినాలో చెప్పాడు ఇక్కడ. నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? అంటే అశ్రద్ధగా కూడా ఉంటారనే మాట ఉన్నట్టుగా, అంటే శ్రద్ధ చూపించినప్పుడు అశ్రద్ధ కలిగిపోవడం ఉంటారనే మాటను ఇక్కడ తెలియపరిచాడు. కనుక శ్రద్ధగా వినాలి. చాలామంది శ్రద్ధ ఉండదు, అశ్రద్ధగా ఉంటారు. మనసు ఇక్కడ, బాడీ ఇక్కడ, మనసు ఎక్కడో. ఇంగ్లీష్లో కూడా మాట ఉంది కదా. కానీ శ్రద్ధగా నేడు నేను బాగా